వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. స్టోన్ ఏజ్కి తీసుకువెళ్తామన్నారు. ఇరాన్ నాగరికత అంతమైపోతుందన్న ట్రంప్ 24 గంటల్లోనే ఎందుకు సంధికి సిద్ధమయ్యారు? పాక్ మీడియేషన్ చేసిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిజంగా పాక్ మీడియేషనే బలంగా పనిచేసిందా? చైనా గెస్ట్ రోల్ ప్లే చేసిందంటున్నారు. అటు ఇరాన్కు అనుకూలంగా కూడా చైనా పావులు కదిపిందంటున్నారు. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మీకు 10 టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు, అంతర్జాతీయ పరిణామాలను, ఈ యుద్ధంకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే మేజర్ శ్రీనివాస్ గారు ఆపరేషన్ సింధూర్ కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధంకు సంబంధించి చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి. అంటే కేవలం యుద్ధం కోసమే కాదు, ఈ పెట్రోల్కి సంబంధించి ఈ హర్ముజ్ జలసంధి, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవహారాలు, వీటన్నిటిపై విశేష అవగాహన ఉన్న వ్యక్తి. ఈ ఇద్దరితో మనం మాట్లాడబోతున్నాం అసలు ఏం జరిగిందో. పెంటపాటి పుల్లారావు గారు, అసలు ఇంటర్నల్గా ఏమి జరిగి ఉండొచ్చు? ట్రంప్ అంత ఈజీగా ఒప్పుకున్నాడంటే నమ్మశక్యం కావటం లేదు. ఒకటి, ట్రంప్ ఏమి రహస్యంగా చేయలేదే. గత 10-15 రోజులు బట్టి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇరాన్ ఏదో రాకెట్ చేస్తుంది, డ్రోన్ చేస్తుంది, అలాగ 100 రోజులు ఇంకో 200 రోజులు చేస్తే అమెరికా కుదరదు. సీరియస్ గా బాంబ్ చేసి ఫినిష్ చేస్తాను ఇరాన్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ తరఫున ఆయన మానసికంగా, సైకలాజికల్ గా బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు. గత 7 రోజులు బట్టి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చి చాలా అసహ్యంగా, చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఇరాన్ నాయకత్వం అర్థం చేసుకున్నారు. సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆప్ చేయి. యుద్ధం ఆప్ చేయటానికి నిన్న సాయంకాలం వాళ్ళ టైం, మన టైం రాత్రి 10 గంటలకి ట్రంప్ అన్నాడు, ఇంకేం కుదరలేదు, నేను చేయబోయే పని చేస్తా, కానీ ఇంకా 3 గంటల టైం ఉన్నదన్నారు. ఒప్పుకున్నారు. ఏంటి ఒప్పుకున్నది? యుద్ధం ఆప్ చేసి మాట్లాడటానికి. అంతే. యుద్ధం ఎందుకు ఆప్ చేయాలి ట్రంప్కి? యుద్ధం ఆప్ చేస్తే ఆయన అన్న మాట ఈవేళ కొన్ని సర్దుకోవచ్చు కదా, వారం రోజులు 10 రోజుల్లో మళ్ళీ అమెరికా అంతా సర్దుకుంటుంది, స్ట్రాటజీ సర్దుకుంటుంది, సరుకులు తెచ్చుకుంటుంది, ఆయనే చెప్పాడు. యుద్ధం ఆప్ చేశాక తర్వాత ఆయిల్ ధరలు పడిపోయినాయి కదా. ఇలా వారం 10 రోజులు ఆయిల్ ధరలు పడిపోతే ప్రపంచ ఎకానమీ మళ్ళీ సర్దుకుంటుంది. కొత్త ఆయిల్ కూడా, కొత్త గ్యాస్ కూడా కొత్త ప్రాంతాల నుంచి వచ్చి మార్కెట్లోకి అందిపోతుంది. దూర ప్రదేశాల నుంచి రావటానికి టైం పడుతుంది, టైం అంతా తగ్గుతుంది. ఆయన ఇచ్చిన వార్నింగ్కి ఇరాన్ ఆలోచించుకొని మధ్యవర్త పాకిస్తాన్ అవునే ఎవరవునే ఆప్ చేశారు. ఇరాన్ ఏమంటుంది? మేము యుద్ధం ఆప్ చేయ, ఒకే అగ్రిమెంట్ కావాలి, మాతో మళ్ళీ మీరు యుద్ధం చేయరు అది కావాలి. అదేమి ఇవ్వలేదు కదా ట్రంప్. ట్రంప్ ఆప్ చేసేది దేనికి? వాళ్ళు చదువుకోవటానికి. యుద్ధం ఫోర్స్ ఒకసారి ఆగిపోగానే తెహరాన్ బాగా దెబ్బతిన్నది, మళ్ళీ ఆ స్పిరిట్ రాదు. మళ్ళీ యుద్ధం రిజల్యూమ్ చేయటం కష్టం. హార్మోజ్ జలసంధి అది ఇంకా అవన్నీ ఈ డిస్కషన్స్ తో జరుగుతాయి ఈ 2 వారాల్లో. సో ట్రంప్ ఏమి నష్టపోలేదు, యుద్ధం ఆప్ చేశాడు. మాట్లాడటానికి వాళ్ళు టైం అడిగారు, బ్రతిమాలేరు, ఇస్తున్నానని చెప్పాడు. ఆయన వరకు ఆయన చెప్తున్నాడు. సీజ్ ఫైర్ అవ్విందా లేదా? అవ్వింది. అది మెయిన్. అంటే పుల్లారావు గారు, మనం చూసాం ఆల్రెడీ అమెరికాలో దాదాపు 50 మంది వరకు ఎంపీలు ట్రంప్ను దించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇంపీచ్మెంట్ భయం వల్ల కూడా ఇలా చేశారంటారా? ట్రంప్ను ఇంపీచ్ చేస్తారా అంటే ఏం చెప్తారు? ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి వాళ్ళ దగ్గర మెజారిటీ లేదు కదా. సెనెట్ లో లేదు, వాళ్ళ లోవర్ పార్లమెంట్ మన లోక్సభ లాంటిలో లేదు. ముఖ్యంగా యాక్షన్ మన దేశంలో కూడా చీఫ్ జస్టిస్ అని ఇంపీచ్ చేస్తాం, ఎలక్షన్ కమిషనర్ ఇంపీచ్ చేస్తాం, వైస్ ప్రెసిడెంట్ ని ఇంపీచ్ చేస్తాం అని పెట్టేవారు కదా. అవును, లేటెస్ట్ గా స్పీకర్ పై పెట్టారు కదా. స్పీకర్ పై పెట్టారు అంతే. ఆ రోజు పబ్లిసిటీ వస్తుంది అంతే, అది తీసి పారేస్తారు. ఇంపీచ్ చేసే పరిస్థితి లేదు, ఆ మెజారిటీ లేదు. ట్రంప్ ఇప్పుడు ఎందుకు లెక్క పెడతాడు? ఆయనకి టైం ఉన్నది, చేసే పని చేస్తున్నాడు ఆయన. మీరు చిన్న పాయింట్ మీ మైండ్ లో పెట్టుకోవాలి, అక్కడ శ్రీనివాస్ గారు కూడా అంగీకరించవచ్చు. ఇజ్రాయెల్ అమెరికా, ఇజ్రాయెలే కాదు, వీళ్ళ వెనకాల 5 దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమాన్, దుబాయ్, ఆ దేశాలు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ట్రంప్ యుద్ధం ఆప్ చేసా వెళ్ళిపోతున్నాను అంటానికి కుదరలేదు. యుద్ధం వాళ్ళ తరఫున తేలాలి, ఇరాన్ ఓడిపోవాలి.
రైట్. లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వరు. రైట్. వాళ్ళని తీసేయటానికి 2 వారాలు పోస్ట్‌పోన్ అయిందంటే ఏదో ఒప్పుకుంటారు. హ్మ్. వాళ్ళు సేఫ్‌గా ఉండి కంటిన్యూ అవ్వాలి. ఇప్పటికి 70 సంవత్సరాల, వాళ్ళు దాదాపు 90 సంవత్సరాలు ఆళ్ళ కుటుంబాలు పరిపాలిస్తున్నారు. సో, హ్మ్. అది కూడా ఉన్నది. ఓకే. ఇప్పుడు జరిగిందేంటి సైకలాజికల్‌గా యుద్ధం ఆగింది. హ్మ్. యుద్ధం ఆగాక ఆళ్ళ దేశంలో ఆళ్ళు ఆలోచించుకుంటారు గదా! అవును. ఇరాన్‌లో ఏం డ్యామేజ్ అవ్వదు. బ్రిడ్జిలు పోయినాయి, అయిపోయినాయి. నాయకులను చంపేశారు గదా! రైట్. 100 మంది నాయకులను చంపేశారు గదా! హ్మ్. ఎవరు పరిపాలిస్తున్నారు దేశం ఈవేళ? ఆర్మీ పరిపాలిస్తుందా ఇరాను? లేకపోతే వాళ్ళ ఇస్లామిక్ ముల్లాస్ పరిపాలిస్తున్నారా? అందరూ అనుకుంటున్నారు ఆర్మీయే పరిపాలిస్తున్న ముల్లాని పక్కన తోసి పారేశారు. ఓకే. ఇది బయటకొస్తాయి. హ్మ్. సో 2 వారాల టైంలో ట్రంప్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన ప్లాన్‌లు ఇరాక్ అదే ఇజ్రాయెల్ ప్లాన్‌లు ఈ దేశాలు ప్లాన్ చేసుకుంటారు. హ్మ్. కొత్త యుద్ధం తయారు చేయడానికి అవుతారు. ఆయిల్ మార్కెట్ 10 రోజులు చల్లారుతాది. చాలా పెద్ద విషయాలు గదా! ఓకే. అది మళ్ళీ ఇరాన్ యుద్ధానికి మళ్ళీ ఆ మెషిన్ తిప్పటానికి అంత ఈజీ కాదు. రైట్. చాలా ఈ టైం అమెరికాకి కావాలి. ఓకే. టైం తీసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటారు. హ్మ్. 2 వారాల్లో ఏమవుతాదో మనం చూడాలి. రైట్. మేజర్ శ్రీనివాస్ గారు మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఈ 2 వారాల బ్రేక్ అనేది కంటిన్యూ అవుతుందా? లేకపోతే మళ్ళీ రష్యా, యుక్రెయిన్ యుద్ధంలాగా ఈ వార్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయా? వార్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు దేని మీద ఉన్నాయంటే అండి, ఇప్పుడు ఇరాన్ 10 పాయింట్ ప్రపోజల్ అనేటువంటిది ఇచ్చింది. ఒక అవును. 10 పాయింట్స్ ఇచ్చింది. ఈ 10 పాయింట్స్ కి అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. హ్మ్. పాయింట్ వైస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటుంది అంటే ఇరాను అక్కడ యుఎస్ విధించినటువంటి శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, ఇరాన్ మీద విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు ఫస్ట్ తొలగించాలి. హ్మ్. ఇది ఇరాన్‌కి ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. ఫస్టు దానికి అంగీకరిస్తే గనక నెక్స్ట్ అన్నా సరే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది ఫర్దర్‌గా వార్ కంటిన్యూ కాకుండా ఉంటుంది. ఓకే. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది వార్ వచ్చింది అందుకు ఏంటి అంటే రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్. హ్మ్. ఇరాన్ ఏం కోరుకుంటుంది అంటే యురేనియం ఎన్రిచ్‌మెంట్ చేయడానికి హక్కు కావాలి అని కోరుకుంటుందండి. అవును. దీనికి అమెరికా డెడ్ ఎగనెస్ట్. అసలు వార్ స్టార్ట్ అయింది ఈ పాయింట్ మీద. హ్మ్. సో ఇరాన్ యొక్క రెండో డిమాండ్ ఏంటి అంటే న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ అనేటువంటిది జరగాలన్నది. హ్మ్. అలాగే మూడో డిమాండ్ చూద్దామండి. మూడో డిమాండ్ చూస్తే గనక అమెరికా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇరాన్ మీద దాడి చెయ్యబోమని హామీ ఇవ్వాలి. హ్మ్. ఈ 2 వారాల్లోనే హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ట్రంప్‌కి లేదు. నా అంచనా ప్రకారం ఈ 2 వారాల్ని కూడా రియాక్షన్ టైమ్ కింద తీసుకున్నాడు. ఆల్రెడీ 3500 ల్యాండ్ ఫోర్సెస్ అనేటువంటివి ఇరాన్ భూభాగం అక్కడ మధ్యప్రాచ్యంలో ల్యాండ్ అయినయి. హ్మ్. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే ల్యాండ్ వార్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. ఇది యుద్ధపరంగా చూస్తే ఇదొక రియాక్షన్ టైమ్. ఈ ఓకే. 2 వారాల టైం తీసుకొని అక్కడ గ్రౌండ్‌ని జాగ్రత్తగా స్టడీ చేయడం. ఎందుకంటే ఇరాన్‌ని వాళ్ళ సొంత దేశంలో కొట్టాలి అంటే హ్మ్. గ్రౌండ్‌ని బాగా స్టడీ చేయాలి. హ్మ్. గ్రౌండ్ స్టడీ చేయాలి అంటే గనక వీళ్ళకి రియాక్షన్ టైమ్ కావాలి. బహుశా ఈ సీజ్ ఫైర్ అనేటువంటి ఒక నేపంతో ఇతనేమన్నా సరే ఆ ల్యాండ్ ఫోర్సెస్‌ని ఫర్దర్‌గా ప్రిపేర్ చేస్తున్నాడా? హ్మ్. ఇంకొక మందిని తీసుకొచ్చి 10,000 మంది ఫోర్స్‌తో అటాక్ చేయిస్తాడా అనేటువంటిది వేచి చూడాలి. ఓకే. నెక్స్ట్ ఇరాన్ యొక్క డిమాండ్ ఏంటి అంటే విత్‌డ్రాల్ ఆఫ్ యూఎస్ ఫోర్సెస్. హ్మ్. ప్రధానంగా మనకు బహ్రెయిన్‌లో చూస్తే యూఎస్ యొక్క ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్నదండి. హ్మ్. ఆ ఫిఫ్త్ ఫ్లీట్‌ని ఆధారంగా చేసుకొని ఆ మధ్యప్రాచ్యం చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్‌నన్నిటిని కూడా 22 దేశాలని కంట్రోల్ చేస్తుంది ఈ ఫిఫ్త్ ఫ్లీట్. ఓకే. అలాగే యూఏఈలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, హ్మ్. కువైట్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, సౌదీలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఫోర్సెస్ వీటినన్నిటిని కూడా కంప్లీట్‌గా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది అనదర్ డిమాండ్. ఓకే. నెక్స్ట్ హార్మజ్ ఏదైతే ఉందో ఆ హార్మజ్ అనేటువంటిది వాళ్ళ సార్వభౌమత్వంగా ప్రకటించుకున్నారు ఇరాను. హ్మ్. భవిష్యత్తులో దాని యొక్క నియంత్రణ మరియు పర్యవేక్షణ అనేటువంటిది కేవలం ఇరాన్‌కే ఉండాలి అనేటువంటిది మరొక డిమాండ్. హ్మ్. ఇది బిగ్గెస్ట్ కాంట్రోవర్సీ నాట్ ఓన్లీ టు ది అమెరికా ఎంటైర్ వరల్డ్. ఓకే. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందవుతుందండి. హ్మ్. అలాగే షిప్పులన్నీ కూడా హార్మజ్ జలసంధి ద్వారా సేఫ్‌గా వెళ్ళాలి అంటే
కొత్త ప్రోటోకాల్ ని ప్రారంభించాలి. ఆ ప్రోటోకాల్‌లో ఇంక్లూడింగ్ టోల్ ఫీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అవును సార్. యుద్ధం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని టోల్ ఫీ ద్వారా వాళ్ళు వసూలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారండి. ఉమ్, ఒకవేళ అది కాకపోతే గనక అమెరికా మరో కండిషన్ ఏంటంటే అమెరికా యుద్ధ నష్టాన్ని పే చేయాలి. అమెరికా చరిత్రలోనే లేదండి ఈ రోజు వరకు. ఏ రైట్. దేశం మీదన్నా యుద్ధానికి వెళ్లి అమెరికా ఆ నష్టాన్ని భర్తీ చేయడం అనేటువంటిది అంగీకరించలేనటువంటి విషయం. అంటే సో ఇది శ్రీనివాస్ కూడా గారు, ఒక కండిషన్ ఇప్పుడు కింద ఈ ఉన్నది. పెట్టిన ఈ 10 షరతులపై మీరు మాట్లాడుతున్నారు కదా, కానీ ఈ 10 షరతుల్లో ఏవి కూడా అంత ఈజీగా అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు. లేదు, అమెరికా లేదండి, అంత కొంత ఈజీగా ఒప్పుకున్నా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇరాన్ నుంచి దాడులకు గురైన గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు అవునండి, 2 అవును. వారాల తర్వాత యుద్ధం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చా? 100% ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ దట్ ఓన్లీ ఈ కండిషన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే ఉమ్, ఇక్కడ అన్యాక్సెప్టబుల్ కండిషన్స్ అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండోది, పాకిస్తాన్ మీడియేషన్ చేసింది అని అమెరికా చెప్పడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు అంటాను. ఉమ్, అంటే ప్రపంచ దేశాలు కనీసం పేరు కూడా తీసుకునేటువంటి ఒక పాకిస్తాన్ అమెరికా లాంటి దేశానికి, ఇరాన్ కి ఉమ్, మరియు అమెరికాకి ఉమ్, నీకు మీడియేషన్ చేసిందా? ఓకే. ఇంతకంట అమెరికాకి పరువు తక్కువ పని ఇంకోటి ఏమన్నా ఉన్నదండి? ఉమ్, పాకిస్తాన్ మీడియా చేస్తేనే తప్ప, అది మీడియేషన్ చేస్తేనే తప్ప యుద్ధం తప్పించుకోలేని పరిస్థితిలో అమెరికా ఉందా? ఉమ్, ఇక్కడ చూడండి, ఓకే. ఎవరి ట్రంప్ వాళ్ళు అంటే దే ఆర్ బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్. ఉమ్, ఒకప్పుడు ఏంటంటే ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ డప్పు ట్రంప్ కొడుతున్నాడు, ఓకే. ట్రంప్ డప్పు ఏమో పాకిస్తాన్ కొడుతుంది. ఉమ్, ఆయన ఏమంటాడు, ఆపరేషన్ సింధూర్ టైంలో ఉమ్, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేను ఆపేసాను అంటాడు అవును. ట్రంప్. ఇప్పుడు ఏమంటుంది, ఉమ్, ఆ పాకిస్తాన్ వచ్చి ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. ఉమ్, ఇరాన్ కి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. అంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఉమ్, అలాగే విశ్వగురు అనేటువంటి పేరు ఏదైతే ఉందో మోడీ గారికి, దాన్ని చెడగొట్టడం కోసం ఇండియాకి పేరు రావడం మోడీకి ఇష్టం లేదు. ఆయన ట్రంప్ ట్రంప్కి. గారికి ఇష్టం లేదు కాబట్టి ట్రంప్ కి ఉమ్, ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి. ఓకే. అమెరికా యొక్క పరువుని దిగజార్చేటువంటి స్టేట్మెంట్. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ బురదలో అడుగు వేశాడు గాని ఆ బురదను కప్పుకునేటువంటి ప్రయత్నంలో ఓకే. కంపు కొడుతుంది. ఓకే. ట్రంప్ యొక్క ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్. నిన్నేమన్నాడు, ఉమ్, అసలు ఇరాన్ నాగరికత లేకుండా చేసేస్తాను, అవును. వాళ్ళని రాతీయంలోకి పంపిస్తానని చెప్పి అవును. ఎబ్యూజివ్ వర్డ్స్ కూడా వాడినటువంటి వ్యక్తి. ఉమ్, మొత్తం వరల్డ్ అంతా నిద్రపోలేదు నిన్న నైట్. ఉమ్, భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లతో సహా ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, మార్కెట్ అబ్సల్యూట్లీ. మీద ఏం కండిషన్స్ పడుతున్నాయి, ఉమ్, అసలు వీళ్ళకి ఇంక్లూడింగ్ పెట్టినట్టు అస్. ఇప్పటికే లక్షల కోట్ల ఆవిరైపోయినటువంటి ఇన్వెస్టర్ల సంపద అంతా కూడా ఉమ్, మళ్ళీ మరింత నష్టపోబోతున్నామా, లేకపోతే రికవర్ అవుతుందా అనేటువంటి విషయంతో మొత్తం ప్రపంచానికి అంతా కూడా టెన్షన్ ఇచ్చాడు. రాత్రి చాలా మంది నిద్రపోలేదు. ఉమ్, అంటే మళ్ళీ వెంటనే అంటాడు సీజ్ ఫైర్ అంటాడు. ఈ సీజ్ ఫైర్ కూడా ట్రంప్ కంటిన్యూ చేస్తాడనేటువంటి నమ్మకం లేదు. ఉమ్, నా ఉద్దేశంలో ఇది ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఏమో అని డౌట్ వస్తుంది. ఓకే. ఈయన ప్రిపరేషన్ అనేటువంటి కొనసాగిస్తున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అనేటువంటివి కూడా ఏమాత్రం కూడా అమెరికాకి ప్రపంచానికి అనుకూలంగా ఉండేటువంటి కండిషన్స్ అయితే కనిపించడం లేదు. ఉమ్, కాబట్టి అమెరికా యొక్క ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని వేచి చూడాల్సిందే. ఎన్నో సార్లు ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఓకే. ఇజ్రాయెల్ ఇక్కడ దాడి ప్రారంభించింది. దాడి ఉమ్, ప్రారంభించింది ఇరాన్ కాదు, సార్. ఇజ్రాయెల్ ప్రారంభించింది. ఉమ్, అక్కడ అమెరికాతో చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ చేత దాడులు చేయించడం అనేటువంటిది అది మోసపూరితమైనటువంటి చర్య. ఉమ్, ఇలాంటి మోసపూరితమైనటువంటి చర్యను మళ్ళీ ట్రంప్ కొనసాగించడం అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. ఓకే. ఇప్పటికే తన యొక్క వ్యాఖ్యల మీద నమ్మకాన్ని కోల్పోయాడు. ఉమ్, ట్రంప్ కి సైకలాజికల్ టెస్ట్ చెయ్యాలా అనేటువంటి విధంగా ఓకే. చాలా విపరీతమైనటువంటి ఇన్కన్సిస్టెంట్ ట్రీట్మెంట్లు. ఉమ్, అంటే ఇరాన్ మీద మా ఫ్లైట్లు ఎగురుతున్నాయి అంటాడు, ఉమ్, మరుక్షణమే ఇరానీయులు F-35 కొట్టి పడేస్తారు. అవును. అక్కడ పైలట్లని మళ్ళీ వెతుక్కోవడానికి వీళ్ళు అమెరికన్ సీల్స్ ని పంపిస్తూ ఉంటారు. ఉమ్, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత
నిజంగా ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్ మీద గౌరవం పోయింది. ఓకే. ఆయన యొక్క మానసిక స్థితి మీద కూడా డౌట్స్ వస్తుంది. ఎస్ సార్. అంతేకాకుండా ఇరాన్ లో ఏదో నష్టం చేయబోయి హ్మ్. సొంత అమెరికా గడ్డ మీదే ట్రంప్ కి వ్యతిరేకంగా హ్మ్. అమెరికా యొక్క చరిత్రలో కనీవెనిగి ఎరగనటువంటి రీతిలో నిరసనలు అనేటువంటి కొనసాగుతున్నాయి. ఎస్ సార్. సెనెట్ లో ఇతనికి ఎగ్నెస్ట్ గా ప్రపోజల్ అనేటువంటిది పెట్టడం జరిగింది. హ్మ్. ఏ క్షణాన్నైనా సరే ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా రైట్. ట్రంప్ మీద పర్సనల్ గా కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. హ్మ్. ప్రపంచ దేశాల యొక్క ప్రెషర్ ఉంది. ఈ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ట్రంప్ ను తిట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఏ పాపం ఎరగనటువంటి భారతదేశం మీద విపరీతమైనటువంటి ప్రభావం పడింది. రైట్. కమర్షియల్ సిలిండర్ యొక్క రేటు పెరిగింది. ఎస్ సార్. ఆయిల్ అవును. సెక్యూరిటీ అనేటువంటిది దాదాపు పెరిగింది. మెజార్టీ ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ మీరు అన్నట్టుగా పబ్లిక్లోనే అది వచ్చింది. అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏంటి, ఇక్కడ మనం ఎఫెక్ట్ అవ్వడం ఏంటి అనేది గతంలో కూడా జరిగింది. చాలా కానీ ఇప్పుడు ఘోరమైనటువంటి లార్జర్ సెన్స్లో పరిస్థితి అండి సోషల్ ఈరోజు. మీడియా అని కొంత బలంగా ఉండడం, ఎక్కువగా పబ్లిక్లో అది డిస్కషన్ ఉంది. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు, లార్జర్గా చూసుకుంటే యుద్ధంలో ఈ 2 వారాల ఈ కాల్పుల విరమణ, సీజ్ ఫైరు, యుద్ధ విరామం ఎలా అనుకున్నట్టు వర్డ్స్ అంటే ఇక్కడ ఎవరు ఇరాన్ వెనక్కి తగ్గిందా లేదంటే ట్రంప్ వెనక్కి తగ్గినట్ట? కొన్ని యాంగిల్స్లో చూస్తే ట్రంపే కొంత మూమెంటం చేశాడని, బెదిరించి తెర వెనక రాజీ ప్రయత్నాలు స్పీడప్ చేశాడని ఒక చర్చ. 2 ఇరాన్ కొంత వెనక్కి తగ్గిందనేది రెండో చర్చ. మీరేమనుకుంటున్నారు, ఎవరు ఇక్కడ నెగ్గినట్టు, ఎవరు తగ్గినట్టు? నేను తప్పకుండా అమెరికా ఇజ్రాయెల్కే పై చేయ. మీరు అమెరికా ఇజ్రాయెల్ అని వదిలేస్తే కుదరదు. వెనకాల 5 దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఒమాన్, కువైట్. ఈ 5 దేశాల దగ్గర మన భారతదేశం సంవత్సరానికి $4 ట్రిలియన్ ఆదాయం అయితే, వీళ్ళ బ్యాంక్స్ లో వీళ్ళ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో $20-30 ట్రిలియన్ ఇంకా ఎక్కువ ఉన్నది. డబ్బు ఖర్చు పెడతారు. ఇప్పుడు అమెరికా వెనకాల ఉన్నారు. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళు అసలు ఉంటారా పోతారా? ఇరాన్ పై చేయి అప్పచెప్తే హార్మోస్ తెలుసని వాళ్ళకి ఇరాన్ మీద దాని మీద వాళ్ళకి పెత్తనం ఉన్నదని అప్పచెప్తే ఈ దేశాలు కరిగిపోవాలి 6 నెలలు, అంతే, ఫినిష్. ఓకే. ఇది వార్ ఇటా తేల్చే యుద్ధం. సీజ్ ఫైర్ వచ్చింది, కరెక్ట్. అది కూడా స్ట్రాటజిక్ గా హ్యూపూర్తిగా ఓకే డొనాల్డ్ ట్రంప్ చేసిన పని. ఎందుకంటే కొన్ని చదువుకోవాలి. ఇందాక మేజర్ గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు చదువుకోవాలి. ఓకే. అంటే పుల్లారావు గారు, ఇక్కడ ఇంకో అనుమానం ఏంటంటే, ఇప్పుడు చైనా అనేది కూడా ఇక్కడ కొంత గెస్ట్ రోల్ ప్లే చేసింది, ఇరాన్కు అనుకూలంగా ప్లే చేసిందని ఒక చర్చ జరుగుతోంది. రెండోది, మనం ఐక్యరాజ్య సమితిలో బహ్రెయిన్ హర్ముజ్ జలసంధి వాడకం పైన ఇరాన్కి వ్యతిరేకంగా తీర్మానం పెడితే, ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా అలాగే చైనా తమ వీటో పవర్ను ఉపయోగించాయి. మీరన్నట్టుగా అమెరికా పైన అటు గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెస్తున్నమాట విషయం ఇరాన్ సంగతి చూడాలని. బట్ అట్ ది సేమ్ టైం ఈ రష్యా చైనా పాత్రకు సంబంధించి ఏం చెప్తారు సార్? అది తప్పదు కదా. చైనాకి మెయిన్ పార్ట్నరు ఇరాన్. ఆయిల్ $40 బ్యారెల్కి వస్తుంది వాళ్ళకి శుభ్రంగా. మార్కెట్ 80-90 ఉంటాయి. రష్యాకి ఇరాన్కి సంబంధం ఉన్నది. అమెరికా మీద ప్రెషర్ తవ్వటానికి చేశారు. ఇది దౌత్య సంబంధాల్లో తప్పదు. అందరూ అమెరికా పక్కన ఎందుకు ఉండాలి? ఓకే. అమెరికా మీద ప్రెషర్ తేవాలి కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తుంది, చైనా మీద ప్రెషర్ తీసుకొస్తుంది, తైవాన్ మీద, జపాన్ మీద తీసుకొస్తుంది. అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అమెరికా చేయవలసిన పని అమెరికా చేసుకోవాలి. అది తప్పదు. వాళ్ళు ఏదో సాయం చేశారంటే మేము కొంతవరకు సాయం చేసాం, తప్పదని వాళ్ళు అది చెప్పుంటారు. అండర్స్టాండింగ్స్ కూడా ఉంటాయి. మేము చేయకుండా ఎలా తప్పుకుంటామని. అదేమి పవిత్రమైన విషయం కాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇందాక మేజర్ గారు చెప్పింది ఒక చిన్న విషయం, నేను అగ్రీ అవ్వను. పాకిస్తాన్కి పెద్ద రోల్ ఉంది. అది కాదు, ఇంటర్మీడియట్ మధ్యవర్తులు ఒక్కోసారి ఎవరైనా అవ్వచ్చు. ఒక గవర్నమెంట్ పడదోయాలంటే కొంతమందిని ఎమ్మెల్యే పోగు చేసేవాళ్ళు ఒక్కో స్టేట్ లో చూసాం. వ్యాపారస్తులు ఉంటారు, మీడియాలో పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు. అది తప్పులేదు. అంటే పుల్లారావు గారు, మనం కొద్ది రోజుల కింద చూస్తున్నప్పుడు టర్కీ పేరు వచ్చింది, ఒమన్ పేరు వచ్చింది, తర్వాత ఈజిప్ట్ పేరు వచ్చింది, పాకిస్తాన్ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఒక పాకిస్తాన్ ప్రధాని చేసిన ట్వీట్గా దానికే నేను అంగీకరించానని ట్రంప్ అనడం, తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆ ట్వీట్ రీట్వీట్ చేయటం, అదే అంటే లార్జర్ సెన్స్లో ఒక పాకిస్తాన్ ప్రధాని పిలిపించేస్తే, ఒక ఆసిఫ్ మున్నీర్ చెప్పేస్తే
మొత్తం ఇంత పెద్ద యుద్ధంలో ట్రంప్ వెనక్కి తగ్గేశాడా కాదు. అన్నది అది- ఒక అది- రకమైన అలాంటి ప్రశ్న, అలాంటి అనుమానం తలెత్తడానికి ఛాన్స్ ఉంది కదా. 36 రోజులు 40 రోజులు యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్కి టర్కీకి పెద్ద నష్టం వచ్చే యుద్ధం ఇది. ఉమ్, ముస్లిం యూనిటీ ఇరిగిపోయింది ప్రపంచంలో. ఉమ్, 50 సంవత్సరాలు కేర్ఫుల్ గా వచ్చారు. ఎప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధం చేయలేదు కదా, చేసుకున్నారు కదా ఉపయోగం. ఉమ్, అది పాకిస్తాన్కి నష్టం. ఉమ్, పాకిస్తాన్ అన్ని దేశాల కంటే పెద్ద ముస్లిం దేశం పాపులేషన్ లో. ఉమ్, ఇండోనేషియా తర్వాత, ఇండోనేషియా కంటే. సో వాళ్ళకి వాళ్ళ ఆతృతతో వాళ్ళ ఇంపార్టెన్స్ కోసం వాళ్ళు చేస్తారు. మనం పట్టించుకోకూడదు. ఓకే, ఏదో దగ్గర అయిపోయారంటే, దూరం అయిపోయారంటే. ఉమ్, పాకిస్తాన్ ఎంత దగ్గర అమెరికాకి. ఉమ్, ఆఫ్ఘాన్ వార్ 20 సంవత్సరాలు పాకిస్తాన్ మీద ఆధారపడి ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేసింది. ఉమ్, రష్యా ఆఫ్ఘనిస్తాన్ వచ్చినప్పుడు 15 సంవత్సరాలు పాకిస్తాన్ చేసి దగ్గరగా ఉంటారు, వాడుకుంటారు, వీళ్ళు వాడుకుంటారు, ఎవరినైనా వాడుకుంటారు. అదే ఓకే. తప్పు లేదు. అంటే ఈ ప్రశ్న నేను అది ఎందుకు వేయాల్సి పెద్ద- వచ్చిందంటే, అంటే పాకిస్తాన్ చైనాలు శాంతి చర్చలకు సపోర్ట్ చేయడం అంటే ఒక రకంగా ఈ రెండు ఇండియాకి కొన్ని యాంగిల్స్ లో వ్యతిరేకంగా ఉండేవి. మనకి అది అంటే ఈ నేపథ్యంలో మన- ఇండియా ఇరాన్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నా ప్రశ్న. ఇండియా మనకి ఇరాన్ కి ఏం రిలేషన్షిప్ ఉన్నది? ఉమ్, హైదరాబాద్ లో ఇరానీ ఛాయ ఏంటి? ఏమీ లేదు. ఏమున్నది? మన వాళ్ళ నుంచి ఆయిల్ కొనాం, తక్కువ వ్యాపారం. ఒక 10,000 మందే ఉన్నారు భారతీయులు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. చాలా మంది కాశ్మీర్ నుంచి అక్కడ షియాస్ ఏదో ఫ్రీగా ఇస్తాం చదువు. ఏమున్నది మనకి ఇరాన్కి ఆయిల్? ఓకే, ఆయిల్ 2019 నుంచి వాళ్ళ నుంచి ఆయిల్ గ్యాస్ కొంటలేదే మనం. ఉమ్, ఎస్, ఒక సంబంధం ఏర్పడింది. చాబార్ పోర్ట్ మళ్ళీ వాడుకోమని ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్కి ఉమ్, వరకు. పాకిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, మనతో యుద్ధం, ఇరాన్తో మంచి. మనం ఆలోచించవలసింది ఇతర దేశం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నప్పుడు ఓకే, మనం సైకలాజికల్ గా ఫీల్ అవ్వకుండా మనం తీసే యాక్షన్ మనం తీసుకుంటాం. ఉదాహరణ చెప్తాం. ఓకే, ఈవేళ రోజుకి మనకి దాదాపు 1 కోటి బ్యారెల్ ఆయిల్ కావాలి. ఉమ్, $10 మిలియన్ బ్యారెల్ కావాలి. పాకిస్తాన్ ఎంత కావాలి? 5 లక్షలు. మనకి ఈవేళ ఆయిల్ ధర ఒక $20 పడింది. ఉమ్, అంటే ఎంత లాభం? అవును, ఎంత లాభం? 20,000 కోట్లు ఒక రోజులో వచ్చింది. ఉమ్, ఇలా 10 రోజులు ఉంటే 2 లక్షల కోట్లు వస్తుంది. ఓకే, మన వ్యవహారం ఏంటి? మనది ఈవేళ బిజినెస్ వ్యవహారం, ఆర్థిక వ్యవహారం బలపరుచుకుంటా పోవాలి. ఓకే, తర్వాత ఉమ్, ఈ యుద్ధం తర్వాత ఉపాయం చెప్తున్నా, ఉమ్, మనకి 20 సంవత్సరాల పీస్. ఈవేళ వరకు, ఈ 30-40 రోజుల క్రితం వరకు ఇరాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈ 3 దేశాలు ప్రత్యేకంగా ఎక్కువగా టర్కీ అంతా ఒకే స్టాండ్ పాకిస్తాన్ తో కాశ్మీర్ మీద, మిగతా విషయాల మీద ఇష్టం అవును. వచ్చినట్టుగా ప్రవర్తించు చేయమనండి. అవును, వాళ్ళు గొడవలు, వాళ్ళు పని, వాళ్ళు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. చేయమనండి. ఇప్పుడు ఎవరు చేస్తాడు? ఉమ్, ఎవరు చేయరు. ఓకే, ఎందుకంటే ప్రపంచం చాలా మారిపోయింది. అజర్బైజాన్ అనే దేశం టర్కీ పక్కన అవును, మొన్న యుద్ధానికి పాకిస్తాన్కి సాయం చేసింది. ఉమ్, మళ్ళీ లాస్ట్ వీక్ మనం ఆ సంబంధం మర్చిపో, మీతో మళ్ళీ సంబంధం పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇస్లామిక్ యూనిటీ ఇరిగిపోయింది కదా, రైట్, అవును, కూలిపోయింది. ఇప్పుడు ఆడెవడో టీ ఇచ్చాడు, వాడు పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వెడ్డింగ్ రిసెప్షన్ వచ్చి 5 నిమిషాలు దిగాడు, ఫోటో దిగితే పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. అవును, విషయం చెప్తుందా? రైట్, ఆ మూమెంట్, ఆ క్షణం అలా వెళ్ళిపోతుంది ఓకే, అంతే. ఈ రైట్, సీజ్ ఫైర్ పాడవుతే ఎవడి నెత్తి మీద వస్తుంది? Right, ఎలా sir. పాడవుతుంది? ఓకే, యాగదో. ఇవాళ ఇరాన్ బారేన్ బాంబ్ చేశారు. ఇవాళ జరుగుతూ ఉంటాయి. మనకి ఈ వారం రోజులు ఉంటే ఆయిల్ సెటిల్ అయిపోతుంది. రైట్, అది చాలు మనకి. ఓకే. మేజర్ శ్రీనివాస్ గారు, అంటే యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్ళీ తగ్గుముఖం పడతాయంటే అంతర్జాతీయంగా ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసాం. మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి కొద్దిసేపు ముందే బ్రేకింగ్ వచ్చి కొంత క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా బ్యారెల్కు తగ్గాయి. అంటే మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? ఈ 2 వారాల్లో హర్మూజ్ జలసంధి నుంచి క్లియరెన్స్ కొంత ఉంటుంది కాబట్టి మనకి ఇంకా సమస్య ఉండదు అని ఒక అంచనాకు రావచ్చా? అంటే పూర్తి స్థాయిలో సమస్య అని కాకుండా టెంపరీగా కనుక ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటే ఉమ్, మనకి కొంతవరకు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు అనేటువంటి తగ్గినాయండి. ఆల్రెడీ $10 పర్ బ్యారెల్ అనేటువంటి తగ్గింది ఆల్రెడీ. ఉమ్, సో దాని యొక్క ప్రయోజనం ఇండియాకు కూడా ఉంటుంది. అలాగే ఈ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ షిప్స్ ఏదైతే ఉన్నాయో ఉమ్, ఇవి యాస్టీస్ గా ప్రయాణించేటువంటి వెసులుబాటు ఇరాన్ మనకు కల్పించింది. ఉమ్, కాబట్టి అప్పుడు కూడా పెద్దగా మనకి సమస్య అనేటువంటిది రాలేదు. ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. కాకపోతే ధరలు అనేటువంటివి తగ్గినాయి అండి. ధరలు అనేటువంటివి తగ్గినాయి. సాధారణంగా మన ఇండియన్ పాలసీ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ధరల విషయంలో
ధరలు బాగా ఇంటర్నేషనల్ బ్యారెల్ యొక్క రేటు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా పెంచరు. ఉమ్, ఇదే ధరలు స్థాయిలో స్థిరంగా ఉంచుతారు. ఉమ్, కానీ తగ్గినప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ టాక్స్ అనేటువంటి తగ్గించకుండా దాన్ని కూడా స్థిరంగా వసూలు చేసేటువంటి టాక్స్ కూడా స్థిరంగా ఉంచి, ఉమ్, అంత ముందు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఓకే. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ విధానం అనేటువంటిది మనం ఆయిల్ చమురు ధరల విషయంలో మనం ఇండియా పాటిస్తుంది. ఉమ్, ఏదేమైనప్పటికీ ఇంటర్నేషనల్ గా వీటి యొక్క ధరలు అనేటువంటివి ఉమ్, బాగా తగ్గాయి. ఉమ్, అంటే ఇక్కడ సీజ్ ఫైర్ ప్రకటించిన వెంటనే బంగారం ధర పెరిగిందండి. ఉమ్, చూడండి, యుద్ధం జరుగుతున్నంత సేపు బంగారం ధర తగ్గింది. అవును. ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేటువంటి ఇమీడియట్ గా హైక్ అయింది. అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ 2 వారాలు కూడా ధరలు అయితే గనక చమురు ధరలు తగ్గడం అనేటువంటిది ఉండదు. అబెండెన్స్ ఆఫ్ అవైలబిలిటీ అనేటువంటిది పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఉమ్, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క రేటు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓకే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యొక్క రేటు. అలాగే మనకి అవైలబిలిటీ ఆఫ్ ది ఎల్‌పీజీ గ్యాస్ కూడా మనకి అవకాశం ఉందండి. డొమెస్టిక్ గ్యాస్ కూడా అవైలబిలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే. రేట్స్‌లో పెద్దగా డిఫరెన్స్ ఇంటర్నేషనల్‌గా మార్పొచ్చినప్పటికీ ఉమ్, మనకిక్కడ పెద్దగా మార్పు రాకపోవచ్చు. ఓకే. ఉమ్, ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్. ఎనీహౌ ఈ ప్రాబ్లమ్‌ని మనని ఎదుర్కోవడం కోసం 90 డేస్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేటువంటి ఎస్‌పీఆర్‌ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఉమ్, అటు వైజాగ్‌లోను, మంగళూరులోను, కొచ్చిన్‌లోను మనకి ఎస్‌పీఆర్ నిల్వలనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 90 డేస్ వరకు జరిగేటువంటి ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో అవి పెద్దగా ప్రైసెస్ మీద ఎవిడెంట్ ఇంపాక్ట్ అనేటువంటిది చూపించదండి. ఆ ఓకే. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఎవిడెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అంటే మేజర్ ఎనీహౌ శ్రీనివాస్ గుడ్ గారు, న్యూస్ ఏంటి అంటే అంటే ఇక్కడ యాహ్! ఇంకో చర్చ కూడా జరుగుతోంది. మరి అది ఎంతవరకు కరెక్టో చెప్పాలి. అంటే యుద్ధాన్ని హ్మ్. క్రియేట్ చేయటం, ఆయిల్ రేట్లు పెంచటం, మళ్ళీ శాంతి చర్చలు జరపటం, రేట్లు తగ్గించి స్టాక్ పెంచుకోవటం, మళ్ళీ ఎక్కువ రేట్లకు అమ్ముకోవటం, ఇదంతా ఆయిల్ బిజినెస్ కోసం చేస్తున్న డ్రామా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈజ్ దర్ ఎనీ డ్రామా బిహైండ్ దట్? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఆహ్, ఈ విధంగా చేయడం అనేటువంటిది ఓకే. ఇది కూడా ఒక థియరీ ఒకటి. దాని సిట్యుయేషన్ బట్టి హ్మ్. ప్రయోజనాన్నైనా తీసుకొచ్చేమో తప్ప దీనికోసమే సీజ్ ఫైర్ జరుగుతుందనేటువంటిది కాదు. దీనికోసమే యెస్ సార్. సీజ్ ఫైర్ అనేటువంటిది ట్రంప్ కోరుకుంటుంది ఏంటి హ్మ్. అంటే ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్ కావాలి. ఆ హ్మ్. డిగ్నిఫైడ్ ఎగ్జిట్ అనేటువంటిది ట్రంప్‌కు దొరకడం లేదు. ఎందుకంటే ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం ముందుకెళ్ళాడు. అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ చెప్పినా, వాళ్ళ హ్మ్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పినా సరే, ఈ సమయంలో ఇరాన్ మీదకి యుద్ధంకి వెళ్ళొద్దు అంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఆఖరికి పాకిస్తాన్ మీడియేషన్ చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. పాకిస్తాన్ మీడియేషన్ చేయడం అంటే అక్కడ కూడా ఎలాగంటే మనకి ఇండియాకి పేరు రాకూడదని చెప్పేసి, అక్కడ ఇండియాకి పేరు రాకూడదని చెప్పేసి పాకిస్తాన్ పేరు అనేటువంటిది ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. హ్మ్. అక్కడ చూస్తుంది ఏంటి అంటే హి వాంటెడ్ డిగ్నిఫైడ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ప్రెజెంట్ కండిషన్. ఓకే. అది కుదరడం లేదండి. హ్మ్. అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం కనిపించింది ఇక్కడ. అది తెలియడం లేదు. అది పైకి కనిపించకపోయినా ఒక రకంగా అమెరికా యొక్క పరువు పోయింది ఇక్కడ. హ్మ్. నష్టం ఎవరికి ఎక్కువ జరిగింది అనేటువంటిది చూస్తే స్ట్రాటజిక్ గా ఎప్పుడైతే హార్ముజ్ మీద పట్టు సాధించిందో ఇక్కడ ఇరాన్ అనేటువంటిది ఆ జాగ్రఫికల్ టాక్టికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది వాళ్ళకుందో ఆటోమేటిక్ గా యుద్ధంలో పైచేయి అయిపోయింది. ఓకే. అలాగే ఆర్థికంగా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది అమెరికాకి. హ్మ్. అలాగే కొలాటరల్ డ్యామేజ్ చేస్తాను అని చెప్పినటువంటి ట్రంప్ చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే రేపొద్దున్న పర్మనెంట్‌గా అక్కడ ఫిఫ్త్ ఫ్లీట్ అనేటువంటిది లేకుండా అయిపోయేటువంటి పరిస్థితులొస్తాయి. బహ్రెయిన్. అలాగే అబ్రహం లింకన్ వార్‌షిప్ అనేటువంటిది అక్కడి నుంచి మాయమైపోయింది. హ్మ్. ఇది బిగ్గెస్ట్ డిఫీట్ అండి. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే. హ్మ్. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటే అమెరికా చూస్తుంది ఏంటి అంటే ఒక డిగ్నిఫైడ్ ఎగ్జిట్ గురించి చూస్తుంది. ఆ ఓకే. డిగ్నిఫైడ్ ఎగ్జిట్ అనేటువంటిది దొరకడం లేదు. హ్మ్. ఇరాన్ పెట్టినటువంటి 10 కండిషన్స్ కూడా చాలా కఠినమైనటువంటి కండిషన్స్ ఓకే. ఒప్పుకునేటువంటి విధంగా లేదు. హ్మ్. కంపెన్సేషన్ ఫర్ ది వార్ డ్యామేజ్ అమెరికా ఎప్పుడు ఒప్పుకోదు. అలాగే ఎండ్ ఆఫ్ అటాక్స్ అండ్ ఇరాన్ అండ్ ఎలీస్ అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తుంది. హ్మ్. అంటే దాని యొక్క ఎలీస్ మీద ఇప్పటికీ కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇది యెస్ వన్ సార్. ఆఫ్ ది పాయింట్ డిమాండ్. అవును. అలాగే యుఎన్ రిజల్యూషన్ ద్వారా ఒక లీగల్ డాక్యుమెంట్ ద్వారా ఒక లీగల్ గా యుఎన్ ద్వారా ఈ యొక్క కండిషన్స్ అన్ని అమలు చేయాలి అని చెప్పి ఇరాన్ కోరుకుంటుందండి. అవును. అవన్నీ కూడా జరిగేటువంటి పనులు కాదు. ఓకే. కాబట్టి ఈ 2 వారాల్లోనూ హ్మ్. చాలా టాక్టికల్ గా ఇతను ఏం చేస్తాడంటే బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది తీసుకుంటున్నాడు. ఓకే. తన యొక్క టాక్టికల్ ప్లాన్స్, ఫోర్సెస్ అనేటువంటి గ్రౌండ్ రియాలిటీ స్టడీ చేస్తున్నాయి. మళ్ళీ ఈ 2 వారాల తర్వాత ఒకవేళ గనుక పీస్ టాక్స్ మాక్సిమం ఫెయిల్ అవుతుంది. హ్మ్. ట్రంప్
ఫెయిల్ చేస్తాడు. అతని యొక్క ఇన్కన్సిస్టెంట్ మైండ్ సెట్ ద్వారా ఇది ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. వెంటనే వీళ్ళు కొలాటరల్ డ్యామేజ్ కి ట్రై చేస్తారండి ఇవన్నీ కూడా. రైట్. సో లెట్ us we have to wait and see ఏమవుతుంది అనేటువంటి విషయం. ఓకే. పుల్లారావు గారు, అంటే ఈ వార్లో అత్యంత నష్టపోయింది గల్ఫ్ కంట్రీస్. అసలు వాళ్ళకి సంబంధం లేకపోయినా బాగా దెబ్బతిన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సంబంధం పూర్తిగా ఉన్నది కదా. అంటే వాళ్ళకి అంటే threat ఇరాన్ లెక్క existence. తేల్చాల్సిందే అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేస్తారు. ఇదేమి ఈ 2 వారాల్లో అందరూ సర్దుకుంటారు. భారతదేశానికి ఇంకో 2 వారాలు టైం వస్తుంది. మ్మ్. మనం కొత్త దేశాల నుంచి చమురు గ్యాస్ ఆర్డర్ చేసాం. రావటానికి ఫస్ట్ షిప్మెంట్ రావటానికి 60 రోజులు పడుతుంది. Okay. అర్జెంటీనా మ్మ్. 14,000 మైళ్ళ దూరం, వెనుజువేలా 14,000 మైళ్ళ దూరం, మ్మ్. కెనడా. రావటానికి మనకి మంచి రిలీఫ్ వస్తుంది, అందరికీ రిలీఫ్ వస్తుంది. మ్మ్. ట్రంప్కి తెలుసు. మ్మ్. రెండో పాయింట్ యుద్ధానికి 2 వారాల బ్రేక్ లభించింది కాబట్టి ఇండియాకు జరిగే లాభం ఏంటి? లాభం మనకి ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి ప్రస్తుతం. దాంతోపాటు కొత్త ఏరియాస్ నుంచి మనం ఆర్డర్ వేసిన ఆయిల్ అందుతో మొదలు పెడతాయి. ఓకే. ఒక వాడ అర్జెంటీనా నుంచి ఇక్కడ రావటానికి 40 రోజులు, అది ఎతికి ఒక వాడ తెచ్చుకోవటానికి మార్కెట్లో ఇంకో 10 రోజులు. వస్తాం మొదలు పెట్టేస్తే ఇంకా చైన్ అలా నడుస్తూ ఉంటుంది. ఓకే. వెనుజువేలా, ఓకే. యుఎస్ఏ నడుస్తూ పెద్ద లాభం. భారతదేశానికి 2 వారాలు ధరలు కొద్దిగా తగినాయి అంటే మ్మ్. మనకి ఈ టైంలో కొనుక్కుంటాం ఫ్యూచర్కి. అంటే ఇవాళ డెలివరీ కాదు ఇది. సో ఇది మనకి రిలీఫ్ వస్తుంది. ఓకే. తర్వాత యుద్ధం ఏమైనా. రెండో పాయింట్ ఏంటంటే ఆ 10 పాయింట్లు పెట్టినాయి, ఇరాన్ 50 పాయింట్లు పెట్టినాయి. వాళ్ళు న్యూక్లియర్ అణు యుద్ధం చేసే మెటీరియల్ యురేనియం ఇస్తారా ఇవ్వరా? మ్మ్. 2 హార్మోజ్ జల్ సంధి మీద ఏ మాత్రం సోవరెనిటీ, కంట్రోల్, ఓనర్షిప్ ఒప్పుకోరు. అమెరికా ఒప్పుకోదు, ఇజ్రాయెల్ ఒప్పుకోదు, మ్మ్. ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఒప్పుకో. ఆ గల్ఫ్ దేశాలు అసలు ఒప్పుకో, కువైట్, ఈ దేశాలని ఒప్పుకో. అంటే యుద్ధం ఇంకా మిగిలే ఉంది. మెయిన్ అంతేగా సార్? ఏమంటారు, యుద్ధం ఇంకా మిగిలే ఉంది. యుద్ధం అనేది మళ్ళీ 2 మిగిలే ఉన్నది. ఇది ఊరుకునే ఊపిరి పీల్చుకోవటానికి. అంతే. ట్రంప్ టెర్రరైజ్ చేశారు. వాళ్ళకి ఆ చరిత్రలో జ్ఞాపకం ఉన్నది. పర్షియాకి ఇలాంటి చర్చకి 1000 సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసేవారు ఇతరులకి, వాళ్ళ మీద పడ్డది సేమ్ కైండ్ ఆఫ్ థ్రెట్. ఓకే. హిస్టారికల్ గా నువ్వు సరెండర్ చేయి బ్రతుకుతావు, సరెండర్ చేయకపోతే మొత్తం నాశనం చేస్తాం. ఓకే. చెంగిస్ ఖాన్ 1000 సంవత్సరాల నుంచి పర్షియన్ కింగ్ అందరు చేసింది. సో Right. అదే ట్రంప్ వాడాడు. ఓకే. సైకలాజికల్ గా బెదిరించాడు. ఈ పీస్ అనే తర్వాత ఎవరికి వెళ్తారు? తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఏదో కుర్చీ వేసారు, అస్సలు పట్టించుకోకూడదు. ఎన్నో కుర్చీల మీద పాకిస్తాన్ కూర్చుంటుంది. వాళ్ళ అవసరం కొన్ని చేయనే. భారతదేశానికి మళ్ళీ పిలవలేదు, అస్సలు వెళ్ళకూడదు. ఎవరో చెప్పినట్టుగా నిన్న ఒకేసారి కొరియా యుద్ధంలో 1952లో మనం ఇన్వాల్వ్ అవ్వాం. తర్వాత ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మనం పట్టించుకోకూడదు, దిక్కకూడదు, పెద్ద మనిషి తరగా నాటకాలు వేయకూడదు. శ్రీలంక లాంటి దెబ్బలు మనకు తగులుతాయి. వేద్దు, మనం సర్వైవ్ అవ్వాలి ఆర్థిక వ్యవస్థగా. ఓకే. అదే చాలా ముఖ్యం. ఇది మంచి అవకాశం. రైట్. శ్రీనివాస్ గారు, డిబేట్ ముగించే ముందు ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ. ఎందుకంటే ప్రారంభంలోనే పుల్లారావు గారు ప్రస్తావించినట్టుగా అసలు అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. అది యుద్ధానికి ఒక రకంగా అంకురార్పణ అక్కడ జరిగింది. ఇప్పుడు వార్ మొదలుపెట్టింది అమెరికా సపోర్ట్తో, యుద్ధం చేసింది. ఇప్పుడు అమెరికా ఆగిపోమంది, 2 వారాల విరామం అయితే వచ్చింది. కానీ మీరు ఇందాక అన్నారు, మన డిబేట్ జరుగుతున్న సమయంలో కూడా అటు కొంత ఇజ్రాయిల్ కొన్నిటి మీద దాడులకు పాల్పడుతుందని, లెబనాన్ పైన. మరి ఇజ్రాయిల్ ఎలా ఆలోచించవచ్చు ఈ విషయంలో? ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి అక్కడ హమాస్ ప్రాబ్లం కానీ, హిజ్బుల్లా ప్రాబ్లం కానీ ఈ యొక్క చర్చల ద్వారా ఏమాత్రం కూడా పరిష్కారం అనేటువంటి దొరకడం లేదు. ఈ 10 పాయింట్స్ లో కానీ, లేకపోతే అమెరికా చేసేటువంటి శాంతి ప్రయత్నాల్లో కానీ ఎక్కడా కూడా భవిష్యత్తులో హమాస్ ద్వారా కానీ, లేకపోతే హిజ్బుల్లా ద్వారా కానీ, హౌతీస్ ద్వారా కానీ ఇరాన్ చేసేటువంటి సపోర్ట్ ఆపేయాలి అనేటువంటి కండిషన్ ఎక్కడా కూడా అక్కడ మనకు కనిపించడం లేదండి. ఆ ఆశ్వాసన లభించినంత సేపు కూడా వీళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం వీళ్ళు ఇజ్రాయెల్ అనేటువంటి దాడులు చేస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు ఎలీస్ మీద దాడులు ఆపేయాలి అంటున్నారు, కానీ లెబనాన్ మీద అది దాడులు అనేటువంటి కొనసాగిస్తూనే ఉంది ఇజ్రాయెల్ అనేటువంటిది. కాబట్టి అమెరికా యొక్క సపోర్ట్ తో దాడులు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్ అనేటువంటిది తన యొక్క వారిని కొనసాగిస్తూ వస్తుందండి, తన యొక్క వారిని. కాబట్టి ఇజ్రాయెల్ స్టాండ్ అనేటువంటి చాలా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళ సమస్య అనేటువంటిది చాలా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇరాన్ అనేటువంటిది హిజ్బుల్లాకి, హమాస్ కి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చినంత కాలం
వాళ్ళకి సపోర్ట్ చేసినంత కాలం ఇజ్రాయెల్ అనేటువంటిది ఇరాన్ మీద వార్ కొనసాగిస్తూనే ఉంటుంది. ఓకే. కాబట్టి టెంపరరీగా అన్నా వీళ్ళు స్టాండ్ తీసుకుంటే తీసుకోలేమో తప్ప అదర్వైజ్ ఇజ్రాయెల్ విల్ కంటిన్యూ ఇట్స్ అటాక్స్ అండి. రైట్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూద్దాం 10వ తారీఖున చర్చలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు కూడా మనం డీటెయిల్గా మాట్లాడదాం. చర్చలు ముందుకా వెనక్కా ఆ రోజే డిసైడ్ అయిపోద్ది. 2 వారాల వరకు అవసరం లేదు. 10వ తారీఖున మనకు డిసైడ్ అవుద్ది కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఒకటే పాయింట్ చెప్పండి సార్, ఏమనుకోదు, చెప్పండి. ఇజ్రాయెల్ డిమాండ్ మమ్మల్ని ఇరాన్ రికగ్నైజ్ చేయాలి, మ్మ్. ఇప్పటి వరకు చేయలేదు, మ్మ్. లేకపోతే మేము శాంతి ఉండలేం. అది ఓకే. కూడా ఈసారి ఇజ్రాయెల్ గుర్తింపు డిమాండ్ చేసి, రైట్. గుర్తింపు లేకపోతే ఇరాన్తో మేము శాంతికి ఒప్పుకోమన్నారు. మ్మ్. అది పెద్ద పాయింట్, ఇరాన్ తీసుకోవాల్సిన నిర్ణయం. రైట్. చూద్దాం సార్ ఈ చర్చల్లో మరి అదే కూడా చర్చకు వస్తే ఎలా జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ మేజర్ శ్రీనివాస్ గారు. యుద్ధం అంతా అయిపోలేదు. ఆ క్లారిటీ అయితే ఇప్పుడు నిపుణులతో మాట్లాడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతోంది. 10వ తారీఖున పాకిస్తాన్ ఇస్లామాబాద్లో శాంతి చర్చలు ఉన్నాయి. బట్ ఇరాన్ పెట్టిన 10 షరతుల్లో దాదాపు 7-8 షరతులు వైబుల్గా లేవు. అంటే అమెరికా ఒప్పుకునేటట్టు లేవు, ఇజ్రాయెల్ ఒప్పుకునేటట్టు లేవు. మరి వైబుల్గా లేనప్పుడు చర్చలు ఎలా ఫలప్రదం అవుతాయి? అంటే ఇంకా యుద్ధం మిగిలే ఉంది. ఈ 2 వారాలు కొంత రిలాక్సేషనే. అంతర్జాతీయంగా ట్రంప్పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి తెరవడంపైనే ప్రధానంగా డెడ్లైన్ విధించాడంటే అంత కీలకంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అది అడ్డుకట్టగా ఉండిపోయింది కాబట్టి ట్రంప్ పైన ఉన్న ప్రెజర్ కూడా పనిచేసింది. ట్రంప్పై అమెరికాలో వ్యతిరేకంగా వచ్చిన నిరసనల ప్రెజర్ కూడా అక్కడ పనిచేసింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. బట్ అట్ ది సేమ్ టైం కొంత రిలాక్సేషన్కి ఇరాన్ కూడా చైనా కానీ మిగతా దేశాల మాట నేపథ్యంలో ఇరాన్ కూడా కొంత వెనక్కి తగ్గడానికి సిద్ధమైన పరిస్థితి అయితే కనిపించింది. కానీ 10వ తారీఖున శాంతి చర్చలు విఫలమైతే మరి 11 నుంచి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందా? ఈ 2 వారాల గడువు పక్కకి వెళ్ళిపోతుందా? లేదంటే మాటకు కట్టుబడి ఈ 2 వారాల కాల్పుల విరమణను కంటిన్యూ చేస్తారా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్.